ప్రార్థన చేసుకున్నాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, ఈ దినమందు ప్రభా ఈ అధ్యాయంను మేము ధ్యానం చేస్తుండగా మీరు మాతో మాట్లాడి మేము ఎలాగున ప్రభా వారి వల్లే ఈరోజు ఆత్మీయంగా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని వాక్యమై ఉన్న యేసే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు సమాధానము కూడి వచ్చిన అందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. ఈరోజు నిర్గమాకాండము 29వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 29వ అధ్యాయంలో మరి బలులు కూర్చున్నటువంటి ప్రస్తావన దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాజక వస్త్రములు, అలాగే చేయవలసినటువంటి బలి విధానమును, వండవలసినటువంటి విధానము, తినవలసిన విధానము, స్నానం చేయవలసిన విధానము, వేసుకోవలసినటువంటి విధానాన్ని ప్రతిదాన్ని కూడా దేవుడు చెప్పినట్టు రీతిగా మరి మోషే గారు చెప్పినటువంటి రీతిగా, దేవుడు చెప్పిన రీతిగా అహరోను కుమారులైన వారు మరి చేయడం జరుగుతూ ఉంది. మరి బలుల్లో పాప పరిహారార్థమైనటువంటి బలి, అలాగే సమాధాన బలులు, అలాగే ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలి, ఈ రకంగా చూస్తే దేవునికి ప్రతిష్ఠితముగా మరి 7 దినాలు ఈ బలిపీఠం దగ్గర ప్రాయశ్చిత్తార్థంగా ఏం చేయాలి? పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క బలిని అర్పించాలి అని దేవుడు కోరుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకా చెప్పాలంటే దేవుడు ఆ యొక్క దహన బలిపీఠం మీద చేసినటువంటి ఆ యొక్క పొగ ఏదైతే, లేకపోతే సువాసన ఏదైతే వెళ్తుందో దాన్ని ఏమేం చేస్తారంట? ఆగ్రానించును అని రాస్తుంది. కనుక ఇక్కడ చూస్తే మొత్తం అంత విచిత్రంగా ఉంటుంది. ఆ యొక్క తినే పదార్థములు కూడా వండిన తర్వాత తీసుకెళ్ళి దేవుడి సన్నిధిలో ఏం చేయాలా? అల్లాడించవలను అని రాస్తుంది. మరి హిందువులైన వారు ఏం చేస్తారు? సేమ్ ఈ ప్రాసెస్ అంతా ఎక్కడైతే ఉందో హిందువులైన వారు ఫాలో అవుతున్నారు. మరి ఇవన్నీ కూడా ఈ బలులు అర్పించడం కానీ, చేయటం కానీ, ఇవన్నీ కూడా హిందూ దేవీ దేవతల దగ్గర ఇప్పటి వరకు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి కానీ దేవుడు ఎందుకు మరి వీళ్ళకి ఈ రీతిగా చెప్పుకొని ఆయన వారి మనస్తత్వాన్ని ట్రాన్స్ఫర్ చేశారని మనకి తెలియదు. కనుక ఆ దినాల్లో వారు ఆ అలవాటుని కలిగి ఉన్నారు. కనుక అటువైపు ఉన్నటువంటి మనస్తత్వాన్ని ఇటువైపుకు ఇలాగే తీసుకొని రావాలనే ఉద్దేశం దేవుడు కలిగి ఉండి వారిని స్లోగా దాన్ని ఏం చేద్దాం? మార్పు చెందించి వారికి దానికి అంతరార్థాన్ని బోధించాలనే ఉద్దేశం కలిగి ఉన్నారో ఏంటో మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రం బలి అర్పించడానికి మాత్రం ఖచ్చితమైనటువంటి మరి స్థితిని ఇవ్వడం అని చూస్తూ ఉన్నాం. ఏడాది మగపిల్లలను మరి ఉదయం ఒకటి, మరి సాయంకాలం కూడా ఏం చేయాలా? దేవునికి అర్పించాలని చెప్పడం జరుగుతుంది. కనుక ఆ యొక్క రక్తమును కూడాను అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాల మీద, మరి బొట్టన వేలి మీద, అన్నిటి మీద ఏం చేయాలా? ప్రోక్షించాలి, లేక దిమరించాలి అని దేవుడు చెప్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. మరి రక్తాన్ని ఏం చేస్తున్నారు? మరి చిమరించడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతి ఈ దినాల్లో చేయటం అనేది రైటా రాంగా? దేవుడు బలును కోరువాడు కాదు. ఆయనకి బలులు అంటే అసలు ఇష్టం లేదని ఎక్కడ చెప్పబడుతుంది? నూతన నిబంధనలకు వచ్చేసరికి నేను బలికి కోరువాడిని కాదు, సమాధానాన్ని నేను కోరుతున్నాను. కనుక బలిని ఆయన ఇష్టపడటం లేదని చెప్పి, ఎందుకు అంటే ఈ యొక్క గొర్రె కానీ, మేక కానీ, మరి పొట్టేళ్ళు కానీ చనిపోతున్నప్పుడు వీరు పాపాలు మానేస్తారేమో, అవి మా వలన మేము మా పాపాలన్నీ కూడా దాని తల మీద పెడుతున్నాం కనుక దాన్ని చంపడం జరుగుతుంది. కనుక అది చచ్చిపోవడం వలన ఏమవుతుంది? ఒక జీవి మా ముందు చచ్చిపోతుందని వాళ్ళు ఏమైనా కొంచెం మనసులో మార్పు ఏమైనా తెచ్చుకుంటారేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది, చంపుకుంటూ పోయారే కానీ ఏం లేదు, పాపం మాత్రం మానలేదు. అందుకని ఈ గొర్రెలు మేకలకి అన్నిటికీ ప్రతిగా ఎవరు చనిపోయారు? ఇప్పుడు స్వయాన దేవుడే ఈ లోకానికి వచ్చి మానవాళి నిమిత్తం ఆయన చనిపోవాల్సిన అవసరం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ సృష్టి అంతా ఎవరిది? దేవుడిది. ఈ సృష్టిలో మనం ఎవరము? దేవుని వారం. ఇప్పుడు మనం చేసిన తప్పిదం ఎవరికి చెందుతుంది? సృష్టించినవాడే మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు చిన్నపిల్లలైన వారు ఉంటారు ఇంట్లో ఉంటే, మనకు కాస్త అటు వెళ్ళి పని చూసుకునేసరికి వీళ్ళు ఇల్లంతా ఏం చేస్తారు? చంద్రవందరూ చేసేస్తారు. 2-3 పిల్లలు ఉంటాయి, బియ్యం పడేస్తారు, అక్కడే ఉల్లిపాయలు అటేస్తారు, టమాటాలు ఇటుసురుతారు, నీళ్ళు వంపేస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఆడిసి ఏం చేస్తారు? బురద చేస్తారు. ఇవన్నీ కూడా తల్లి తండ్రి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? సర్దుకుంటారా లేదా? ఎవరి బాధ్యత? ఇప్పుడు పిల్లలు వచ్చి కొట్టేస్తారా?
కొడతారండి? చిన్నపిల్లలు దబా దబాని కొట్టేసి వాళ్ళని మంచం కట్టేసి ఒరే ఇంకోసారి చేసావంటే నీ పని ఇలా అవుతుంది అలా అవుతుంది వార్నింగ్ ఇస్తారా? ఎవరు? ఎందుకు? చిన్నపిల్లలు కదా, చూసి చూడనట్టు ఏం చేస్తారు? అయితే అరుస్తారు, కేకలు అయితే వేస్తారు. వేసి ఏం చేస్తారు? ఇలా చేస్తావు అలా చేస్తావు చూడరా నాకు ఎంత పని పడుతుందో అని ఏం చేస్తారు? అండం అయితే అంటారు. దేవుడు కూడా అలాగే అండం మొదలెట్టారు. నేను పిల్లల్ని పెంచి పెద్దవారిని చేసిన వాళ్ళు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు చెప్పుకుంటున్నాడు? ఆకాశం ఆలకించం భూమి చెవియొక్కము. గాడిద తన సొంతవాన్ని దొడ్డిని ఎరుగుతుంది, ఎద్దు తన కామందును ఎరుగును. వీళ్ళకి నేనెవరో తెలియట్లేదు, వీళ్ళకి ఎవరో నేను తెలియట్లేదు. అంటే ఇప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. చాలామంది లోకంలో వాళ్ళకి దేవుడు ఎవరో ఇప్పుడు తెలుసా? కన్ఫ్యూజ్ అయిపోయింది. రాయి రప్ప మొక్కవద్దు, చెట్టు పుట్ట కొలవవద్దు అని పాటలు పాడుతూ ఉంటాం. కనుక ఈ అన్నిటినీ కాదురా బాబు, జీవం కలిగిన దేవుడు నేను వీటన్నిటికీ అతీతమైన వాడను అని ఆయన చెప్తుంటే మనం ఎందులో చూస్తున్నాం? నువ్వు రాయివే, నువ్వు రప్పవే, నువ్వు చెట్టువి, నువ్వు పొట్టవి అని ఎక్కడ చూసుకుంటున్నావు అండి? చతుష్పాద జంతువుల్లో చూసుకుంటాం. కనిపించేటువంటి మరి ఇష్ట దైవాలుగా వాటిని మనం ఏం చేస్తాం? సూర్యుడు, సముద్రము, భూమి, ఆకాశము, నక్షత్రాలు అన్నీ కూడా ఏం చేస్తున్నాం? దేవుళ్ళుగా మనం ఏం చేస్తున్నాం? మొక్కుతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా దేవుడు అంటున్నాడు, వీటన్నిటికీ నేను అతీతుడను, వీటన్నిటికీ ఉన్నతమైన వాడును, ఇవన్నీ కూడా మీకు సృష్టిలో నేను ఇచ్చాను, చేసి ఇచ్చాను కనుక వాటిని కాదురా మొక్కాల్సింది, నన్ను మొక్కండి అంటే ఏం చేయట్లేదు మనుషులు. వింటున్నారా? మీకు తెలియదండి, మీరు అజ్ఞానులను మన్న అంటారు. రివర్స్ ఏమంటారు చెప్పండి? మీరు అజ్ఞానులను మన్న అంటారు, వాళ్ళు పెద్ద జ్ఞానవంతులుగా అనుకొని. కనుక మనిషి లోపల ఉన్నటువంటి ఆత్మకే శక్తి ఎక్కువ, శరీరానికి ఏమని చెప్పండి? బైబిల్ చెప్తున్నటువంటి సత్యము, శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. శరీరం ఏం చెప్పండి? కేవలం నిష్ప్రయోజనమైనది. ఆత్మయే శరీరమును జీవింపచేయుచున్నది. ఆత్మ ఏం చేస్తుందండి? శరీరం జీవింపజేస్తుంది. కనుక మరి ఆ దినాల్లో దేవుడు ఈ నియమావళిని పెట్టాడు. బలులు అనేవి అర్పించమని చెప్పారు. ఆ బలి ద్వారా నేను ఏం చేస్తాను? సంతోషిస్తానని చెప్పారు. వారి పాపాలు క్షమిస్తానని కూడా చెప్పారు. మీ పాపాలన్నీ దాని నెత్తి మీద పోసేయమని చెప్పాడు దేవుడు. అలాగే ఏం చేస్తున్నాడు? దాని పేడని, దానికి సంబంధించినటువంటి అవన్నీ తీసుకెళ్ళి వ్యర్థ పదార్థాలు ఏం బయటికి వెళ్ళి కాల్చివేయమన్నాడు. ఇంక మిగతావన్నీ కూడా ఏం చేయండి? భక్షించమని చెప్తున్నారు. నూనెలో వండుకొని ఏం చేయండి? తినమని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఎంతో విచిత్రంగానే మనకి అనిపిస్తూ ఉంది. కనుక ఇప్పుడు ఈ దినాల్లో మనకి ఏమీ కూడా దేవుడు చెప్పటం లేదు. కేవలం విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడికి అర్పించాలి. మనం బలి అర్పించాలి అంటే ఏడాది పొట్టేలనో లేకపోతే విస్తారమైన తైలానో లేకపోతే ఏది ఇచ్చినా కూడా ఆయనకి సరిపోదండి. చాలా మన పాటలు పాడుతాం, నీవు చేసిన ఉపకారం నీకు నేనేమి చెల్లింతుననే పాటలో, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది పొట్టేలన్నా వేలాది ఏంటి ఇవ్వాలి? నీకు ఏమిచ్చినా ఆయన సరిపోతుందండి? నిన్ను నీవుగా సజీవ యాగముగా దేవునికి అర్పించుకుంటేనే, నీ మనస్సుని ఇచ్చినప్పుడు, నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు, నిన్ను నువ్వు ఉపేక్షించుకుని ఆయన సిలువ ఎత్తుకుని ఆయన వెంబడించినప్పుడే నీవు ఆయనకు పాత్రుడవుతావు. లోకంలో ఉన్నదానికంటే, నీకున్న దానికంటే, నీ కుటుంబం కంటే, నీ తల్లిదండ్రుల కంటే, నీ అక్క చెల్లెల కంటే, నీ భూమి కంటే, నీకున్నదంతయు కంటే, ఆఖరికి నీ ప్రాణము కంటే ఎక్కువగా నీ ప్రాణనాథుడైన యేసు ప్రభువారిని ఏం చేయాలి? ప్రేమించటమే నిజమైనటువంటి బలియాగము. దేవుని కొరకు అన్ని వదులుకోవడమే నిజమైనటువంటి బలియాగము. సజీవ యాగముగా మనం దేవుని కొరకు ఏం చేయాలి? అర్పించుకోవడమే ఈ దినాల్లో దేవుడు కోరుతున్నటువంటి
విరిగి నలిగినటువంటి హృదయాన్ని, పశ్చాత్తాప హృదయాన్ని, పరిశుద్ధ హృదయాన్ని, మరికి దేవుని యొక్క సద్గుణాలు కలిగినటువంటి ఆత్మను మనం ఏం చేయాలా? కలిగి ఉంటేనే దేవునికి ఇష్టమైనటువంటి సువాసన కలిగినటువంటి, అందుకనే జీవపు సువాసన కలిగి ఉండాలి. మనం ఏ వాసన చెప్పండి? ఆ రోజు పొట్టేలు కాలిస్తే ఏం వాసన వస్తుందండి? ఇప్పుడు చూడండి, ఎక్కడైనా కోడిని కాలుస్తే కంపు వస్తుంది, ఎలా ఉంటుంది? ఆ కంపు దగ్గర ఉంటాం మనం? ఉండం, లోపల అన్నీ కాలుతూ ఉంటాయి. కనుక ఏం చేయము? కోడిని కాలిస్తే స్మెల్ వస్తుంది, గొర్రెని కాలిస్తే ఒక స్మెల్ వస్తుంది, పొట్టేలను కాలిస్తే ఒక స్మెల్ వస్తుంది, మేక కాలిస్తే ఒక స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అంటే ఎవరికి ఇష్టం? మరి అది నాలో దేవుడికి ఇష్టం అని మరి బైబిల్లో రాసి ఉంది. మనకేమంటుంది? ఒంట్లు తిప్పుతుంది అన్నమాట. కానీ ఆయన ఏం చేస్తారు? ఆఘ్రానించనని రాసి ఉంటుంది. మరి దాని మీద పాపాలు వేసి ఆ గొర్రెని తీసుకెళ్ళి కాలిస్తే దుర్వాసన వస్తుందా, సువాసన వస్తుందా? ఏం కాలాలి? దాని మీద పాపాలు కాలాలా లేదా? బలిపీఠం మీద ఏం కావాలి? దహన బలిపీఠం మీద ఏం కాలాలా? పాపాలు కాలితే ఏమొస్తుంది? కంపు వస్తుంది, కానీ సువాసన వస్తుందా? కనుక మరి మనుషుల యొక్క హృదయంలో పాపము, ఆ పాపం సంబంధించినటువంటివి అన్నీ కూడా కాలిపోతే సువాసన కాదండి, దుర్గంధం వస్తుంది. అవన్నీ కాలిపోయి మనం సువాసనగా మారుతాం. ఎవరు సువాసనగా మారుతాం? మనం సువాసనగా మారుతాం. అందుకనే 2-3 రోజులు స్నానం చేయనోడు, బట్టలు మాసిపోయినోడు మన దగ్గరికి వచ్చి పక్కన కూర్చున్నాడు, ఇంక ఎలా ఉంటుంది చెప్పండి? చెమట కంపు, బట్టల కంపు, ధూళి కంపు, ఇంకేముంటాయి? అనేకమైన రకరకాల కంపులు వస్తుంటాయి. అటు మనం భరించగలమా? లేదు. కనుక అలాగే దేవుడికి మన అంతరంగం బాగోపోతే మన దుర్వాసన ఆయనకి పడదు. అందుకని మనం ఎలా ఉండాలి అంటే అన్నీ మానుకొని సువాసన కలిగినటువంటి, జీవపు సువాసన కలిగినటువంటి జీవితాన్ని మనము జీవించాలన్న సంగతి మనము తెలుసుకునవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, వస్త్రాలు కూడా, ఉతికిన వస్త్రాలు పరిమళిస్తాయి, ఉతికిన వస్త్రాలు చెమట కంపు కొడతాయి, రోత కంపు కొడతాయి. మనం తిన ఆహారాన్ని బట్టి ఏ కంపు దానికి ఆపాదించబడితే ఆ కంపు అనేది వస్తుంది. చూడండి, గేదెలు కాసినోడు ఉంటాడా? ఆ రోజు గేదె పాలు తాగుతాడు, ఆ కంపు, ఆ గేదె పాలు కంపి ఆడు మాట్లాడితే ఏమొస్తుంది? ఆ గేదె పాలు కంపు వస్తుంది మన ఆడి దగ్గర. కనుక అలాగా గొడ్డు మాంసం తిన్నోడి దగ్గర ఏమొస్తుంది? గొడ్డు మాంసం కంపు వస్తుంది. కనుక ఎక్కువగా మాంసాలు తిన్నోడు, చేపలు తిన్నోడి దగ్గర ఏమొస్తుంది? ఆ స్మెల్, నీసు కంపు అనేది వస్తూ ఉంటుంది. అంటే కాయగూరలు, ఆకుకూరలు తిన్నోడి దగ్గర ఏం రాదు? మంత్రి సత్యనారాయణ గారి దగ్గర ఏం రాదు? అన్నీ మంచి సువాసన అన్నమాట అండి. కనుక ఆయన ఒంటేలకు వెళ్ళినా కూడా స్మెల్ రాదంటండి. అంటే అంత పరిశుద్ధంగా తన బాడీని ఏం చేస్తున్నాడు? ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. నిజంగా అలాంటి వాళ్ళు చాలా అరుదు భూమి మీద. కనుక మనం ఏది పడితే తినేస్తూ ఉంటాం, దొరికింది తింటాం. కనుక మన దగ్గర అంత సువాసన అనేది రాదు. కనుక మనకు మనమే ఒకసారి పరీక్షించుకుందాం. చక్కగా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు వేసుకొని నీట్గా ఒక దగ్గర శుభ్రం చేయబడినటువంటి ఇంట్లో ప్రశాంతంగా కూర్చుంటే ఎలా ఉంటుంది? మనకి ఎంత హాయిగా ఉంటుందో. ఇంట్లో అంట్లు తోమి, ఇల్లు తుడిసి, ఆ తర్వాత బట్టలు ఉతికి వచ్చి ఆ చెత్తలో కూర్చోండి, ఎలా ఉంటుంది? బాగుంటుందా? మనసు బాగుంటుందా? బాగు. అది మనం అర్థం చేసుకోవాలా. ఇలా ఉంటే ఎలా ఉంటుంది, అలాగే ఉంటే ఎలా ఉంటుంది అనే సంగతి మనకు శరీరానికి మనకు తెలుస్తున్నప్పుడు మన ఆత్మ కూడా అంత శుద్ధిగా ఉండాలనే సంగతి మనం ఏం చేయాలా? గమనించవలసిన వారమై ఉన్నాం. మన మనోదృష్టి శుద్ధి అవ్వాలి, మన వినికిడి శుద్ధి అవ్వాలి, మన గాత్రము శుద్ధి అవ్వాలి, మన ఆలోచన శుద్ధి అవ్వాలి, మన భావం శుద్ధి ఉండాలి, మన మనోశుద్ధి ఉండాలి, మన నడత శుద్ధి ఉండాలి, మనకున్నటువంటి జ్ఞానశుద్ధి ఉండాలి. అలా అన్ని రకాలైనటువంటి శుద్ధులు మనము, శరీర శుద్ధి, గాత్రశుద్ధి, నేత్రశుద్ధి, అన్ని శుద్ధులు దేవదాసయ్య గారు 7 శుద్ధులు చెప్పారు. కానీ అంతకు మించి శుద్ధులు మనం ఏం చేయాలా? పాటించవలసిన వారమై ఉన్నాం. అంతరింద్రియంలో కూడా, జ్ఞానేంద్రియాల్లో కూడా ఏమని చెప్పండి, శుద్ధి అనేది మనము కలిగి ఉండాలి. అంతరింద్రియంలో అంటే ఈవెన్ మనం ఒక్కోసారి కూర్చొని ఎవరో మనకు మాట అంటే కూర్చొని అలాగే ఏం చేస్తాం, అంతరాత్మలోని బాగా కోపంతో రగిలిపోతూ ఉంటారు కొంతమంది. ఏంటంటే అంటే ఏం అనలేడు, చేయలేడు, కానీ లోపల మాత్రం ఏమవుద్ది? ఏదో మదన పడుతూ ఉంటాడు, ఏదో బాధపడిపోతూ ఉంటాడు, ఏదో వేదన చెందుతూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి కూడా లేకుండా చేసుకోవాలి. అంతరంగంలో బాధ ఉండకూడదు, అలాగే బయటకు కూడా ఏం కూడదు, జ్ఞానేంద్రియాల్లో కూడా ఉండదు. అంతరింద్రియములు అంటే
అంతరంగంలో నేత్రం ఉంది. జ్ఞానేంద్రియం అంటే కంటి కళ్ళు అన్నమాట, బయట బాహ్య ప్రపంచాన్ని చూసేది. ఆంతర్య నేత్రం ఏం చూస్తుంది? నీ అంతరంగం చూసిద్ది. ఏం చూస్తుంది చెప్పండి? నీ అంతరంగం చూసిద్ది, నీ పరిస్థితి చూస్తుంది, నీ మనో వ్యాకులతను చూస్తుంది, నీకు ఏం జరుగుతుందో కూడా చూసి కనిపెట్టి ఆ నేత్రం నీకు చెప్తుంది. ఏ నేత్రం? ఆ నేత్రము నాలుకకు చెప్తుంది. ఏ నాలుక అది? మళ్ళీ అంతరంగంలో నాలుక ఉంటుంది, లోపల మాట్లాడుకుంటాం చాలాసార్లు, అవునా కదా? బయట ఒకరు చెప్తుంటారు ఒక మాట, మనం నమ్మకం కలగదు, దాన్ని ఏమనుకుంటాం మనం? గొప్ప చెప్పేళ్ళే అని ఏమనుకుంటాం, లోపల అనుకుంటాం లేదా మనసులో. బయటికి ఎలా ఉంటుంది? బాగా చెప్పారండి అని, సర్లే అలాగ అనకపోతే బాగోదు అని మళ్ళీ ఏమంటారు లోపల, మళ్ళీ అంతరంగంలో మాట్లాడుకుంటాం అన్నాం. మనకి ఇష్టం లేని వ్యక్తి ఎవరైనా వచ్చారనుకోండి, ఏమనుకుంటాం? పైకి పలకరించేస్తాం, లోపలికి ఏమనుకుంటాం? సరే వీడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అది మంచిదిరా బాబు అని మళ్ళీ పాతవన్నీ గొడవలు కదిపేయడానికి ఏమవుద్ది, మళ్ళీ సిరీస్ యాడ్ అయిపోద్ది అనుకుని ఏం చేస్తాం? లోపల అనుకుంటాం. అంటే మనిషి మనస్సు స్థితిగతులు ఒకలాగా ఉండవండి, లోపల ఒకటి బయటకు ఒకటి. దాన్ని కపటపు మనస్సు అంటారు అన్నమాట. ఏం మనసు అండి? కపటపు మనస్సు. నా నుండి దూరం చేయమని ఏం చేయాలి? దేవుడిని వేడుకోవాలి. కపటం అంటే ఏంటి? కల్లా కపటం లేకుండా ఉండాలి. అందుకని కపట మనస్సు దేవుడికి ఇష్టం లేదు. లోపల దాచుకుని బయట కూడా మాట్లాడడం. ఉంటే యథార్థంగా ఏం చేయాలా? మాట్లాడి మళ్ళీ ఏం చేయాలి? దేవుడి ప్రేమను కనపరుస్తూ ఉండాలి. కనుక అలా ఉంటేనే దేవుడికి నచ్చుతుంది. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అలాగని చెప్పి ప్రతిసారి ఏం చేయకూడదు? నోరు డ్రైనేజ్లా తెరిసేయకూడదు. తెరిస్తే ఏమవుద్ది? మన జీవితం కంపైపోద్ది. అందుకని ఎక్కడ పడితే ఏది యథార్థం అన్నారు కదా అని చెప్పి ఏం చేయకూడదు? ఇతరుల మనసును గాయపరిచే పరిస్థితి అయితే తేకూడదు. మనం గాయపరచబడిన పక్కనోడిని మనం మెత్తన హృదయాన్నే కలిగించి ఏం చేయాలా? మృదువుగా మాట్లాడమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారంను కలిగి ఉన్నామండి. అక్షయ అలంకారం ఏ అలంకారం అండి ఇది? అక్షయ అలంకారం అంటే క్షయము కానటువంటి అలంకారం. మనం వేసుకున్న మేకప్లు అన్నీ మారిపోతాయి చెమటలు పడితే, కానీ ఈ అలంకారం ఎప్పుడు కూడా మారకూడదు. సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక ఏం చెప్పండి? జీవవృక్షం. ఇదే నాలుక మళ్ళీ ఏం చేయాలి? ప్రకృతి చక్రానికి ఏం పెడుతుందంటే తెచ్చి పెడుతుంది. దీనికి ఎముకలు ఏం ఉండవు అనమాట, ఎలా పడితే అలా తిరిగేస్తుంది. కనుక ఈ నాలుకని ఎలా పడితే అలా తెప్పకూడదు. ఏం చేయాలా? అదుపులో పెట్టుకోవాలటండి. నాలుక ఏం చేయాలా? స్వాధీనమందు ఉంచుకోవాలి. అందుకనే లొడలొడ మాట్లాడే కంటే మౌనంగా ఉండటమే జ్ఞానికి ఉండాల్సినటువంటి లక్షణం. అందుకని ఎక్కువ మాట్లాడకూడదట. ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? ఎక్కువ మాట్లాడితే ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఇచ్చేసినడం అయిపోతాం. అంటే మనం ఎవరో తెలిసిపోద్ది, మనం ఎట్టువారమో తెలిసిపోద్ది, మనం ఎలాంటి వాళ్ళమో కూడా ఏమవుద్ది? ఈజీగా తెలిసిపోద్ది. మనం సైలెంట్గా ఉన్నాం అనుకోండి, మన గురించి ఎవరికి కూడా తెలియదు. ఎక్కువ మాట్లాడితే ఏమవుద్దండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, అధిక మాటల్లో ఏముంటుంది? దోషముండును. అధికంగా మాట్లాడితే ఏమొస్తుంది? దోషం ఉంటుంది. అందుకని ఒకవేళ మాట్లాడాలి ఏంటి? జ్ఞానము కలిగిన వాడు జ్ఞానాంశములు పలుకును, మూఢుడు తన మూఢతను ఏం చేస్తాడు? వెల్లడిపరచునని సామెత గ్రంథం చెప్తున్న రీతిగా జ్ఞానము కలిగిన వాడు ఏం చేస్తాడు? జ్ఞానాంశం పలుకుతుంది. నోరు అలాగే అనమాట. హృదయము దేని చేత నింపబడునో నోరు అదే పలుకును. మన హృదయంలో ఏముంటుందో నోరు అదే లొడలొడ ఏమవుతుంది? మాట్లాడుతూ ఉన్నాం. అందుకని మన హృదయాన్ని అన్నిటికంటే భద్రంగా ఏం చేయాలా? కాపాడుకుంటే జీవనది ప్రవహిస్తుంది, జీవధారలు ప్రవహిస్తాయి. ఎందులోంచి? మీ హృదయంలో నుంచి జీవధారలు. జీవధారలు అంటే అందరికీ జీవమునిచ్చే మాటలు వస్తాయి, మంచి చేసే మాటలు వస్తాయి, మనసు మార్చే మాటలు వస్తాయి, ప్రవర్తన మార్చే మాటలు వస్తాయి, జీవితాన్ని మార్చే మాటలు వస్తాయి, క్రియలు మార్చే మాటలు వస్తాయి. అందరినీ కూడా సరైనటువంటి రీతిగా గైడ్ చేసేటువంటి మాటలు అనేవి వస్తాయి. ఆ మాటలు ఇతరులకు జీవప్రదమైనటువంటి దేవుని యొక్క మాటలై ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా అందుకోసం మన నోరు ఏం చేయాలా? బహుగా పని చేయాల్సి ఉంది. కనుక ఎవరినైనా దీవిస్తూనే ఉండాలి, ఎవరినైనా క్షమిస్తూనే ఉండాలి, ఎవరినైనా ఆదరిస్తూనే ఉండాలి, ఎవరితోనైనా సహనబుద్ధి కలిగి ఉండాలి, ఎవరికైనా సరే ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు అంటే చాలా సహనం, ఓర్పు అనేది అవసరం.
కనుక ఓర్పు లేకపోయింది అనుకోండి, ఏమైపోతాయి? చాలా విషయాలు కోల్పోతాం. చాలా విషయాలు ఏమైతే ఉన్నాయి కోల్పోతాం. ఓర్పు అనేది చాలా అవసరం. సహనం అనేది చాలా అవసరం. సహనం కోల్పోయినా, ఓర్పు కోల్పోయినా జీవితం వేస్ట్ అయిపోద్ది, వృధా అయిపోద్ది. క్షణికావేశంలో ఎన్నో రకాలైనటువంటి ఏం జరుగుతున్నాయి, విపత్కరమైనటువంటి సంఘటనలు అనేవి జరుగుతున్నాయి. కనుక అలాంటి పరిస్థితులు, అలాంటి దినాల్లో మనము ఉన్నాము. కనుక దేవుడు బలిని కోరువాడు కాదు, దేవుడు మన మనస్సును కోరుతున్నాడు, మన హృదయాన్ని కోరుతున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. కనుక అటువంటి హృదయం దేవుడికి మనము కోవిలుగా ఇవ్వాలి. మన హృదయంలో చోటు ఇవ్వాలి. దేవుడి వాక్యానికి మనం ఏం చేయాలా? చోటు ఇవ్వాలి. విధేయతను కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, వినయ స్వభావంతో ఎల్లప్పుడూ కూడా దేవునికి లోబడే తత్వాన్ని కలిగి ఉంటేనే దేవుడు మన ఏం చేస్తాడండి? ఇష్టపడతాడు. కనుక మనము ఈ లోకంలో మనకిష్టమైన దాన్ని దేవుడి కోసం త్యాగం చేయాలి, రోజు చేయాలి. ఇష్టమైన దాన్ని ఏం చేయాలి చెప్పండి? దేవుని కోసం త్యాగం చేయాలి. చేయగలమా? బాగా ఇష్టమైన దాన్ని ఏమంటాం చెప్పండి? నాకు ఇష్టమైంది నేను ఎవరి కోసం వదులుకొని అంటామా లేదా? మనిషి జీవితంలో మనిషికి ఇష్టమైన రీతిగా దేవుడు నడవమంటాం, కానీ మనం దేవుడికి ఇష్టమైన రీతిగా ఏం చేయమండి? నడవం. నువ్వు మాత్రం మా కోసం అన్నీ చేసేవి, కానీ మీకోసం ఏం మాత్రం మేము మమ్మల్ని మార్చుకోమంటాం. మా తీరు ఇంతే, మా పరిస్థితి ఇంతే, మా సిచ్యువేషను ఇంతే. ఐ నెవర్ చేంజ్, యూ చేంజ్ అవర్ సెల్ఫ్. చాలామంది మనం ప్రార్థన చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, దేవుడా నన్ను మార్చుకో, నేను మాత్రం మారను అంటే అర్థం ఏంటండి? నన్ను మార్చుకొని ప్రార్థన చేస్తాం, కానీ మనం మాత్రం ఏం చేయం? మారడానికి అవకాశం ఉందా లేదా? ఉంది, చాలా ఉంది మార్పు చెందడానికి, కానీ మనం మాత్రం మారం. కానీ ప్రార్థనలు ఏం చేస్తాం? యేసయ్యా నన్ను మార్చి, నా పాపాలు క్షమించే, నాకున్న సంకటం కుదిర్చే, నా రోగాలు మాన్పేయి, నన్ను సరైన మార్గంలో నడిపించే. మరి అన్నీ ఆయన చేసేస్తూ మనం ఏం చేసినట్టు? నువ్వే ఎక్కించేయి. ఏంటి? ఎక్కడికి? కొండ ఎక్కించేయి. నువ్వే పరలోకం నన్ను తీసుకుని వెళ్ళిపో. మనం వెళ్ళాలండి. నేను మార్గము, సత్యం, జీవం అని చెప్పాడు, కానీ ఆ మార్గం నేను తీసుకెళ్తానని చెప్పాడా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు, కానీ ఆయన వెనకాల పడి రమ్మన్నాడు. కానీ నీ మార్గంలో నన్ను తీసుకెళ్ళిపోయేసయ్యా అంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనం వెళ్ళాలి. ఎవరి వెనకాల? యేసయ్య వెనకాల మనము వెళ్ళాలి. మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఆయన చేయాల్సిన పని ఆయన చేశాడు. మనం చేయలేం కనుక ఆయన చేశాడు. ఏది? ఆయన వచ్చి సిలువలో మరణించాడు. మనం చచ్చిపోగలమా సిలువలో? మన వల్ల కాదు. ఆయన చచ్చిపోయాడు కనుక ఆయన ఫాలో అయిపోవాలి. మనం కూడా చావాలి. ఎలా? ఏందులో చావాలి? పాపంలో మనం చచ్చిపోవాలి. దేంట్లో చచ్చిపోవాలా? ఆయన పాపాల కొరకు, మన పాపాల కొరకు ఆయన పరిశుద్ధుడిగా ఉండి చనిపోయాడు. మనం ఏం చేయాలా? మన పాపాలు చంపేసుకోవాలా. ఎవరి కోసం? మనం పరిశుద్ధంగా జీవించడం కొరకు ఆయన్ని ఫాలో అవుతూ మన పాపాలు ఏం చేయాలా? ఆత్మచేత శరీర క్రియలను చంపేసుకోవాలా. ఏం చేయాలా? చంపేసుకోవాలా. మా పని మాత్రం ఏం చేయమండి? మనం కోళ్ళు చంపేస్తాం, మేకలు చంపేస్తాం, అన్ని చంపేస్తాం, తినేస్తున్నాం, కానీ ఏం చంపట్లేదు? పాపాన్ని మాత్రం చంపం. ఎందుకంటే అమ్మో అది చంపేస్తే మనం ఇంకేముంది జీవితంలో? అంతే కదా. పాపం వలన వచ్చే జీతము తెలుసు. ఎవరికి తెలుసు? అందరికీ తెలుసు. కానీ అది పరిశుద్ధత ఏమో చేదుగా ఉంటుంది, పాపమేమో తీయగా ఉంటుంది. అబద్ధం ఎప్పుడైనా చూడండి, అబద్ధాలు ఆడితే ఎలా ఉంటుంది చెప్పండి? తప్పించుకోవడానికి అంటే నిజం చెప్తే ఏమవుతారంటే ఇరుక్కుపోతారు. కొన్ని దగ్గరలో ఏమవుతారు చెప్పండి? నిజం చెప్తే ఇరుక్కుంటాడు, అబద్ధం చెప్తే ఏమవుతాడు? తప్పించుకుంటాడు. ఇప్పుడు పిల్లలు హోంవర్క్ రాయిపోతే టీచర్ గారు పట్టుకుంటారు. పట్టుకుని ఎందుకురా రాయలేదంటే ఆడు ఏం అబద్ధం చెప్తాడు తెలుసా? నిన్న మా ఇంట్లో తాళం వేసి మా మమ్మీ నన్ను గుడికి తీసుకెళ్ళిపోయింది అని చెప్తాడు. ఆడి వాస్తవం చెప్పాలంటే ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లోనే ఆడతాడు తప్ప ఏం చేయడు? పుస్తకాలు తీయడు, హోంవర్క్ రాయడు. వీడు అబద్ధం చెప్తే ఏమవుద్ది? వీళ్ళ తల్లిదండ్రులు తప్పు ఉంటుంది. ఈ పాపం ఈ పిల్లాడు తాళం వేసేసి గుడికి తీసుకెళ్ళిపోతే ఈడేం చేస్తాడులే అని టీచరు ఒకసారి ఏం చేస్తారు? ఎక్స్క్యూజ్ చేస్తారు. వీడు మొదట అబద్ధం ఆడిన తర్వాత రెండోసారి కూడా ఏం చేస్తాడు? మళ్ళీ అబద్ధం ఆడతాడు. ఏమని?
ఈసారి మా నాయనమ్మకు బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ అయిందని నన్ను హాస్పిటల్ దగ్గర ఉంచేశారు, అందుకే హోంవర్క్ చేయలేదని ఇంకో అబద్ధం ఆడతాడు. ఒకసారి, రెండుసార్లు అబద్ధం, మూడోసారి అబద్ధం ఆడేసరికి టీచర్కి ఏమవుతుంది, ఇంక మరి వీడు ఇలాగైతే వీడు ఆ హోంవర్క్ మరి చేసేటట్టు ఇంక కనిపించట్లేదు, వీళ్ళ పేరెంట్స్ కొంచెం వార్నింగ్ అనేది ఇవ్వాలని చెప్పి వీళ్ళ అమ్మ నాన్న రప్పిస్తారు. రప్పించిన తర్వాత ఏమంటే మొదటిసారి ఏమో ఇలా చెప్పాడు, రెండోసారి ఇలా చెప్పాడు అంటే, మూడోసారి కూడా మరి ఇలా చెప్తున్నాడు అంటే, అలా ఏంటండి ఏ రోజు అంటే, ఆ రోజు ఆడు ఇంట్లోనే ఉన్నాడు, హోంవర్క్ చేయలేదంటే, నేను చెయ్యని మొత్తుకున్నా ఏం చేయలేదు, ఆడు చేయలేదు. ఇప్పుడు వాడికి టీచరుకి వాళ్ళ అమ్మ చెప్తుంది, పర్మిషన్ ఇస్తుంది ఏమని, మీరు మరి కాంప్రమైజ్ అవ్వద్దు, హోంవర్క్ చేయలేదంటే చితకొట్టేయండి, పేకండి బాగా అని అనగానే ఇప్పుడు ఏమవుతాడు, మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఈ అబద్ధాలు చెప్తున్నాడన్న సంగతి ఏమైపోయింది, ఇప్పుడు నిక్కు తేలిపోయింది, శిక్ష అమలు అయిపోద్దా లేదా, అప్పుడు అవుతుందా లేదా? టీచర్ గారు ఏం చేస్తాడు, ఆడు నిజం చెప్పినా కొడతారు. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, నిజం చెప్పినా కూడా కొడతారు. అంటే పాపం అలాంటిదన్నమాట. పాపము మనం సత్యంగా జీవించినప్పుడు ఏం చేస్తుంది, మన ఇబ్బంది పెడుతుంది. అసత్యంగా జీవించిన టైంలో, మన పాపంలో ఉన్నప్పుడు జీవితంలో కన్నా నీ పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ పాపాలైతే నువ్వు చేసావో అవి మళ్ళీ నిన్నేం చేస్తాయి, గుర్తు చేయడం కాదు, నీకు పనిష్మెంట్ ఇస్తాయి. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఆ పనిష్మెంట్ పొందుతూ ఉంటావు. ఆ పొందుకుంటున్నటువంటి పనిష్మెంటు నేనేం చేస్తూ ఉంటుంది, స్లోగా మరింత పరిశుద్ధులోనికి నడిపిస్తూ ఉంది. గమనించండి, ఎప్పుడైనా సరే పాపాలు అనేవి తోలేస్తే వెళ్ళిపోయేవి కాదు, ఎంటపడి వచ్చేవి. పాపాలు రావు కానీ పాప కర్మ వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి, పాపాలు రావు కానీ ఏమొస్తుంది, నువ్వు పాపాలు వదిలేసావు కానీ దాని కర్మ వదులుతుందా, ఏం చేస్తుంది, కర్మ నిన్ను వెంటాడుతుంది. నువ్వే తప్పిదం అయితే చేసావో ఆ తప్పిదం నిన్ను ఏం చేస్తుంది, వెంటాడుతుంది. ఆ కర్మ ఫలం అంతా కూడా ఏం చేయాలా, సంపూర్ణంగా నువ్వు అనుభవించాలి. పరిశుద్ధమైనటువంటి జీవితంలో ఉంటూ దాన్ని ఏం చేయాలా, అనుభవించి తీరాలా. అనుభవించిన తర్వాత నివృత్తి అయిపోద్ది, పరిష్కరింపబడతావు. దాని తర్వాత మూడవ దశలో కూడా నువ్వు అదే పరిశుద్ధత కలిగి చివరి వరకు, అంతం వరకు సహించువాడెవడో వాడే ఏమవుతాడు, రక్షింపబడును. ఇది దేవుడు చెప్తున్నటువంటి నియమం. దీన్ని మన బైబిల్ బట్టి ఏం చేయాలా, అర్థం చేసుకోవాలా. చాలా సందర్భాల్లో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే, యేసుప్రభువారు వచ్చారు, నా పాపాలని భరించేశాడు, నా కోసం చనిపోయాడు, నాకు ఇంకే పాపాలు నా మీద లేదు అనుకొని ఒక రకమైనటువంటి అపోహలో కలిగి ఉంటున్నాడు. ఆయన వచ్చి చేసి వెళ్ళింది ఏంటంటే, నీకు ఒక మాదిరి ఉంచిపోవడానికి వచ్చాడు. ఆయన మాదిరి ఉంచిపోవడానికి వచ్చారు. ఆ మాదిరి ఏంటంటే, నీ పాపాలకి అండగా నేనున్నాను, నువ్వు చేసినటువంటి వాటికి నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి నేనున్నాను. అయితే నువ్వు ఏదైతే చేసావో దాన్ని బట్టి నువ్వేం చేయాలా, ఇక్కడే నువ్వు పరిష్కారము చేసుకొని నన్ను నమ్ముకున్న వెనకాల నువ్వేం చేయాలా, ప్రయాణం కొనసాగించి రావాలా. అందుకనే ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన ఎడల వాడు తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపకపోయిన ఎడల నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, వెంబడించాలా లేదా? వెంబడించడం అంటే అర్థం ఏంటి, ఆయన వెళ్తున్నట్టు మార్గంలో మనం కూడా ఏం చేయాలా, వెళ్ళాలి. ఇప్పుడు మనకు కూడా శ్రమ కలుగుతుంది. పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఏం కలుగుతుందండి, శ్రమ కలుగుతుంది. ఆ శ్రమను భరించాలా. ఆ శ్రమ ఎందుకు వచ్చింది నీకు అంటే, యేసయ్యకి వచ్చిన శ్రమ మనుషులందరూ పాపాలు బట్టి వచ్చిన శ్రమ. మనకు వచ్చే శ్రమ మన పాపం బట్టి వచ్చిన మన శ్రమ. ఎవడ పాపాలు మనం మొయ్యాల్సిన అవసరం మనకి లేదు. మన పాప కర్మను మనం ఏం చేయాలా, మనం భరించేసుకొని సహించుకొని యేసయ్య సిలువకు అంటగొట్టినట్టుగా మన ప్రాచీన స్వభావం ఏం చేయాలా, యేసుక్రీస్తు పాటు సిలువేయమన్నాడు. అది ఈయనంత వరకు ఏం చేస్తుంది, మనం అందులోనే పడి ఉంటాం. ఎప్పుడైతే నువ్వు వాటిని విసర్జిస్తావో ఆ రోజు సిలువ వేస్తున్నప్పుడు నువ్వు కూడా ఆడితో పాటు ఏమైపోతావు, సిలువకు ఆహుతి అయిపోతావు. అవునా కదా? కనుక ప్రియమైన దేవుని పిల్లారా, బలి అంటే పాపమును బలి చేయటం. పాపమును ఏం చేయాలా, బలి చేయడం అంటే విసర్జించాలా. ఏం చేయాలి చెప్పండి, విసర్జించుట. విసర్జన అనే మాట దగ్గరికి వచ్చేసరికి
ప్రతిరోజు కూడా మనం శ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నాం. శ్వాసను ఆఫ్ చేయండి, ఆక్సిజన్ తీసుకొని ఉంచేసుకోండి లోపల. అవుతుందా? నువ్వు ఆక్సిజన్ తీసుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటికి విడిచిపెట్టాలి. నువ్వు నీళ్ళు తాగిన తర్వాత మళ్ళీ బయటికి విడిచిపెట్టాలి. నువ్వు ఆహారం తిన్న తర్వాత మళ్ళీ బయటికి విడిచిపెట్టాలి. ఫిల్టర్ అనేది భూమి మీద మనిషికి అన్ని గ్రంథుల ద్వారా ఏమవుతుంది? ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వకపోతే మనిషి ఏమైపోతాడు? ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే మరి ఒక ఊపిరితిత్తుల వ్యాధి కానీ లేకపోతే కిడ్నీ వ్యాధి కానీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే విసర్జన క్రియ జరగకపోవడం వల్ల. ఏం అవ్వట్లేదండి? ఇంటెస్టినల్ ప్రాబ్లం వస్తుందండి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కడుపులో పేగులకి ఏమొస్తుంది? కుళ్ళు పడుతుంది. ఈ కుళ్ళు ఎప్పుడు పడుతుంది? సరిగ్గా విసర్జన అనేది జరగకపోవడం వలన అది అలా పేరుకుపోయి గట్టయిపోయి ఏమైపోయింది? పేగుల్లో ఆ యొక్క అంతా కూడా చెడు ఉండిపోయి ఇన్ఫెక్షన్ బారిన పడిపోతాడు. అప్పుడు ఇంటెస్టినల్ ఏమవుద్ది? క్యాన్సర్ రావచ్చు, ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ ఖరాబ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆపరేషన్ అనేది అపెండిక్స్ ఆపరేషన్ అంటవచ్చు. ఇలా రకరకాలనేవి వస్తూ ఉంటాయి. కిడ్నీలు సరిగ్గా యూరినేషన్ క్లియర్ చేయకపోతే ఏమవుద్ది? కిడ్నీ ఫిల్టర్ అయిపోద్ది. ఎందుకు? ఏది పడితే తాగితే ఏమవుద్ది? రోజు కూల్ డ్రింక్స్ తాగితే, రోజుకు మద్యం తాగితే, రోజు ఏది పడితే అది తింటూ తాగుతూ ఉంటే ఏమొస్తుందండి? కిడ్నీలు ఫిల్టర్ చేయలేక చచ్చిపోతాయి. అవి అందులో వ్యర్థాలన్నీ పేరుకుపోయి ఫిల్టర్ అనేది ఆగిపోద్ది. ఆగిపోవడం వల్ల ఏమవుద్ది? దాని పనితీరు తగ్గిపోద్ది. ఎప్పుడైతే దాని పనితీరు తగ్గిపోయిందో అది పాడైపోతాయి. పాడైపోయిన తర్వాత అమ్మ కిడ్నీలు పాడైపోయినట్టు డయాలసిస్కి వెళ్ళాలి. డయాలసిస్ అంటే ఏంటి? దాని లోపల పెట్టి మొత్తం అంతా కెలికి బయటికి లాగుతూ ఉండడం అన్నమాట. అలా చేసేసరికి ఏమవుతాయి? ఇది కాస్త ఇంకొంచెం ముడిసిపోయి ఏమవుతాయి? ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. కనుక ఇది మనిషి యొక్క జీవితం. కనుక ప్రతి దానికి కూడా ఏమవ్వాలి? ఫిల్టర్ అనేది గుండెకాయ రక్తాన్ని ఏం చేస్తుంది? ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేయలేదు అనుకోండి ఏమవుతాయి? అయిపోయాడు, చచ్చిపోతాడు మధ్యలో. అందుకని ప్రతిదీ కూడా మనకు శ్వాసనాళాలని శుభ్రం చేస్తుంది ఎవరు? మన లంగ్స్ శుభ్రం చేస్తుంది. అందుకని శుభ్రత అనేది లోపల దేవుడు ఆ ప్రక్రియ ఉంచాడు కనుక మనిషి బతుకున్నాడు. ఆ శుభ్రత లేకపోయింది అనుకోండి ఏమైపోతాడు? మనిషి చచ్చిపోతాడు. అలాగే ఆత్మ బతికుండాలంటే పవిత్రత అవసరం. పాపం అంటే ఆత్మ ఏమైపోద్ది? చచ్చిపోద్ది. అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇది పనిచేస్తూ ఉండాలి. మనస్సాక్షి అని మరొకటి ఉంది కదా, ఇది పనిచేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రోజు తాగుబోతాడు ఎవరు చూసినా కూడా నేను తాగుబోతున్నాను చెప్పుకున్నాడు అనుకోండి, ఆడి మనస్సాక్షి చచ్చిపోయింది. ఆడు అంటే ఎవరు 10 మంది చూస్తే ఏమని అనుకుంటారని మరి భేదం ఆడికి ఉండదు. ఎవడున్నా నాకేం అవసరం, నేను సిగరెట్ తాగుతానని ఏం చేస్తాడు రోడ్డు మీద? అదే కొత్తలో అనుకోండి ఏం చేస్తాడు? గబుక్కుమని ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూసారంటే సిగరెట్ కింద పడేసి కాలు మీద ఏం చేస్తారు? నలిపేస్తారు. అంటే ఏం పని చేస్తుంది అక్కడ? మనస్సాక్షి పని చేస్తుంది. అమ్మ 10 మంది దగ్గర ఏమవ్వకూడదు, నేను తాగుపోతానని రాకూడదని. ఇప్పుడు అందరికి తెలిసిపోయిన తర్వాత ఏమంటాడు? నేను అయిపోయాను అంటాడు. అంటే ఏం చచ్చింది అక్కడ? ఆడి మనస్సు చచ్చిపోయింది. ఆడు తాగుడికి అలవాటు పడిపోయాడు, ఆడు చెడ్డ వ్యసనానికి అలవాటు పడిపోయాడు, వాడి జీవితం అంతా కూడా రకరకాల ఇట్లకి అలవాటు పడిపోయాడు. 10 మందికి తెలిసిన తర్వాత ఏమనుకుంటాడు? నేను ఇంతే అంటాడు. వాడు ఏమైపోయినట్టు? వాడు అంతరాత్మ చచ్చిపోయిందా లేదా? ఇంకా వాళ్ళు పరిశుద్ధత కావాలని వాడికి ఎవడు చెప్పినా వింటాడా? విండు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే లోకం అంతా కూడా తయారయ్యి ఉంది. వాళ్ళకి నువ్వు పరిశుద్ధ గురించి చెప్పు, ఏమంటారు? చస్తే నరకం పోతామండి, ఏం చేస్తాం? లోకంలో జీవితం బాగోలేదు, సచ్చిన తర్వాత పరలోకం వెళ్తామంటే ఉందో లేదో ఎవడికి తెలీదు. ఇలాంటి అపనమ్మకంలో ఉండి, నిరాశ నిస్పృహల్లో ఉండి, ఈహలోక ఐహిక విచారాలు బట్టి తాగుతూ తందనాడుతూ లోకమే అంతా అనుకుంటూ భోగంలో బతుకుతున్నవాడికి ఎవరు కూడా ఏం చెప్పినా కూడా ఏం చేయడండి? ఆడు ఎండో నమ్మడో ఫాలో కాడు. ఇప్పుడు ఎవరు నమ్ముతారు అంటే అంతరాత్మ శుభ్రంగా ఉన్నాడు దేవుడి మాటలు ఏం చేస్తాడు? వింటాడు, నమ్ముతాడు, ఫాలో అవుతాడు, భయపడతాడు. వింటాడు, నమ్ముతాడు, ఫాలో అవుతాడు, భయపడతాడు. ఎవరు భయపడరు? నాకు వద్దు అనుకున్నాడు, భయపడ్డాడు. దేవుడు అనేవాడు నాకు ఉన్నాడా లేదా, నాకు అనవసరం అనుకున్నాడు, ఏం చేయడు? భయపడ్డాడు. ఇంకా ఆడు మనం మార్చడం ఎవరి తరం కూడా కాదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మనం కూడా మన జీవితంలో ప్రతిదాన్ని ఏం చేసుకోవాలో? ఫిల్టర్ అనేది చేసుకోవాలా.
మన మాటను ఫిల్టర్ చేసుకోవాలా, మన వినికిడి ఫిల్టర్ చేసుకోవాలి, మన కంటిని ఫిల్టర్ చేసుకోవాలా, మన ఆలోచన ఫిల్టర్ చేసుకోవాలా. ఇలా ఫిల్టర్ అవుతూ ఉన్నప్పుడే మన 10 మంది దృష్టిలో ఏమవుతామండి? పరిశుద్ధంగా ఉంటాం. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, అంతరంగం శుద్ధిగా ఉంటే దేవుడికి ఆకర్షిస్తాం. బహిరంగ శుద్ధి ఉంటే మనుషుల్లో ఆకర్షింపబడతాం. కనుక ఈ 2 శుద్ధులు లేవనుకోండి, ఇటు ఈ మనుషులు ఉండరు, అవతల దేవుడు కూడా ఉండడు, యువతలు మనం కూడా ఉండం. ఏమైపోద్ది? అంతా కూడా అంతర్ధానం అయిపోయే పరిస్థితి వస్తుంది. కనుక దేవుడు ఈరోజు ఇచ్చినటువంటి అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకుంది ఏంటంటే, బలి, అలాగే ప్రక్షాళన, పరిశుద్ధత, ప్రోక్షింపబడటం, ఈ అన్ని పదాలు అనేవి మన జీవితంలో ఏం చేయాలో ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించి ధ్యానం చేసి దేవుడు అటు రీతిగా మనం దీవించి ఆదరించి తన రాజ్యంలో మనం జ్ఞాపకం చేసుకును గాక. ఆమేన్.